ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు మేరకు ఎన్నిక కాబడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన మేలు జరిగిందో ఈ 3 నెలల్లో మన కళ్ళతో చూసాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన కులాలకి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మనం విడిపోయాక కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప సాహసం 16 వెనకబడిన కులాలకి, షెడ్యూల్ క్యాస్ట్కి, వీటన్నిటికి కూడా కమిషన్ మన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనకబడిన మాది కులస్తులకి చదువు కోసం, ఆర్థికంగా వెనకబడిన చేయించడం కోసం ఈ కార్పొరేషన్లకి నిధులు కేటాయించి మనం చూస్తున్నాం. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లాంటిది. ఇది కూడా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ఆర్థికంగా వెనకబడిన అలాగే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని చెప్పారు ఉపకులాల ద్వారా. అదేవిధంగా ఈరోజు ఆచరణలు తీసుకొచ్చి మాదిక కులాలు ఉప కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వంగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధుల్ని ఏదైతే మన మాది